దయచేయమని అడుగుచున్నాం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం నాయన, సహాయం చేయండి. దేవుని వాక్యంలోనికి వెలుచుండగా ప్రభు మన మధ్యలో అన్ని విధాలుగా మన యొక్క శరీరానికి ఆత్మకు తగినట్లుగా దేవుడు మరి మనతో మాట్లాడినట్లుగా మనందరం కూడా ఈ వాక్యంలోనికి వెళ్తుండగా 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివి వాక్యంలోనికి వెళ్దాం. 1 యోహాను 3:3 చదువుదాం. 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని వారు ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకోవాలి. దేవుడు ఈ చివరి దినాలలో మనతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏ రీతిగా పవిత్రునిగా ఉన్నానో మీరును పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలా అని ప్రభు సెలవిస్తున్నాడు. అందునిమిత్తమే మనం ఈ లోకంలో మరి మన చిత్త ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మన యొక్క సొంత చిత్త ప్రకారము మనము ప్రతి కార్యములు చేస్తూ మనం ఆయన చిత్తానికి దూరమై మనము నిలిచినప్పుడు ఆయన మనతో హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఈ రీతిగా మనము దూరం అయిపోతున్నామంటే మన చిత్తము మనలో నెరవేరుతుంది కనుకనే. అందుకనే దేవుని యొక్క చిత్తము మనలో ఎప్పుడైతే నెరవేరుతూ ఉంటుందో మనం ఆయనను పోలి ఉందని చెప్తాడు. అందుకని హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు ఇదే మాట చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించు నిమిత్తము శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలేనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, మనము మేలు పొందాలనే చెప్పేసి ఆయన మనకు కొన్ని శోధనలు పంపుతున్నాడు. ఆ శోధనలు మనము జయించినప్పుడు సువర్ణముగా మారుతామని మనం మర్చిపోతున్నాం. అందుకనే ఆయన మనతో ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీకు బాధలు వచ్చినప్పుడు, మీకు కష్టములు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ మేము ఓర్చుకోలేకున్నాము, ఇవన్నీ దేవుడు పెడుతున్నాడని మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు అని చెప్తాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని ఎన్నతగినవి కావు. ఇవన్నీ మనము వచ్చినప్పుడు సంతోషముగా వాటిని భరిస్తూ వాటిలో మనము ఆనందపడాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. మరి మనం వాటిని ఓర్చుకోలేకపోయి మరి భూమి మీద మేము ఈ రీతిగా దేవుని యొక్క భక్తులమై ఉన్నాం. ఈ భక్తిగా ఉన్నటువంటి యొక్క మాకు ఎందుకు మరి శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, ఈ కష్టములు వస్తున్నాయని మనము వెనకబడిపోయి భ్రష్టత్వంలోనికి చివరి దినాలలో వెళ్తారని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకని ఆయన అంటాడు, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అంటాడు. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, సమాధానకర్త అయిన దేవుడే మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. గమనించండి ప్రియమైన వారులారా, ఆయన రాకడ వచ్చే ముందరగా మనలో ఏ కల్మషము లేకుండా, ఏ దోషము లేకుండా, ఎటువంటి యొక్క మరి మన శరీరంలో దేవునికి విరోధమైనటువంటి యొక్క స్వభావాలు ఏవి కూడా లేకుండా వాటినన్నిటినీ తొలగించి పరిశుద్ధముగా ఆయన రాకడకు ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, మనం ఒక దూరమైనటువంటి ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు
మన ఇంటికి వెళ్ళాలని ఏ రీతిగా ఆసక్తి మనకు ఉంటుందో అదే రీతిగా ఒక విశ్వాసలో ఇదిగో మా ఇల్లు ఈ భూ సంబంధమైనది కాదు, ఇది తాత్కాలికమైన సంబంధమైనది, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ దేశంలో నేను ఉన్నాను, నేను ఎప్పుడైనా కూడా ఆ దేశంలోనికి పోయి మన ఇంటి మీద ఏ రీతిగా గ్యాస్ ఉంటుందో, ఏ రీతిగా మా ఇంట్లో చేరుకోవాలా అనేటువంటి ఒక తలంపు మన మీద ఉంటుందో అదే రీతిగా ఈ భూలోకములో ఉన్నంత వరకు మన జీవితం తాత్కాలికం అనేది మర్చిపోకూడదు. అందుకని అది ఒక ఈ భూ సంబంధమైనటువంటి యొక్క దేశం కాదది, అది పరలోక సంబంధమైనటువంటి దేశము, అది పరిశుద్ధమైన దేశం. అందులోనికి మనం వెళ్ళాలి. వెళ్ళేటువంటి యొక్క మనం దానికి తగినట్లుగా మన యొక్క జీవితాన్ని, మన పరిశుద్ధతను, మన నడవడికలను, మన మంచితనాన్ని మనము దాని అన్ని విషయములలో మనల్ని మనము తగ్గించుకుంటూ దేవుని ఎదుట కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడే. కానీ మనం ఏదో ఈ లోకములో మనకు లోకం ఇచ్చినాడు, ఈ లోకములో మరి ఇచ్చినటువంటి యొక్క ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, నా ఇష్టానుసారంగా జీవిస్తాం, నా ఇష్టానుసారము పాపం చేస్తాం, నా ఇష్టానుసారంగా పెరుగుదాం, నా ఇష్టానుసారంగా అన్ని కార్యములు చేసి ముగిస్తేనే నాకు ఒక తృప్తి అని ఈ భూమి మీద మనం ఒకవేళ ఆ రీతిగా చేసినట్లయితే మరి మన పరలోక రాజ్యం అనేది మనకు ఏమాత్రము దక్కదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటి ఎందే మనం మనసు ఉంచినాం కనుక లోకమే మనకు శాశ్వతమని మనము ఇక్కడనే వాటినన్నిటినీ అనుభవించడం కనుకనే పరలోక రాజ్యంలో మనకు చోటు ఉండదు అంటాడు. అందును బట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చివరి దినాలలో మనం ఉన్నాం గనుక మనం పరసంబంధమైనటువంటి యొక్క గుణగణాలు మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరసంబంధమైనటువంటి యొక్క జీవితం ఎప్పుడైతే మన జీవితాలలో లేకోకుండా ఉంటుందో మరి మన జీవితం ఎలా ఉంటుంది గమనించండి. ఈ లోక సంబంధమైనటువంటి యొక్క జీవితంగా ఉంటుంది. ఇక్కడ మనం ఎంత సంపాదన చేసినా, ఎంత వనకూర్చుకున్నా కూడా తృప్తి లేని యొక్క జీవితం, సమాధానము లేని జీవితం, శాంతి లేని జీవితం, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలు మన ఇంటిని చుట్టుముట్టి ఉన్నాయి. కారణం ఏమిటి? మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం, దేవుడి యొక్క సన్నిధానానికి వెళ్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అన్ని చేసినప్పటికీ కూడా పరసంబంధమైనటువంటి యొక్క గుణగణాలు ఎప్పుడైతే మన జీవితంలో కనబడవో, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క వాంఛలు మన దగ్గర ఎప్పుడైతే కనబడినాయో ఈ భూ సంబంధమైనటువంటి యొక్క పాపం మనల్ని పట్టుకుంటుంది. భూ సంబంధమైనటువంటి యొక్క జీవితం మనల్ని పట్టుకొని అది ఏం చేస్తుందంటే, భూమికి ఒక స్వభావం ఉందండి. ఆ భూమికి ఏమి స్వభావం అంటే, ఎన్ని నీళ్లు పోసినప్పటికీ కూడా చాలు అనని స్వభావం. ఆ రీతిగానే ఈ భూ సంబంధంలో ఉన్నంత వరకు ఎంత సంపాదన చేసినా, ఎంత వనకూర్చినా మనకు చాలు అనేటువంటి యొక్క గుణం మన జీవితాలలో లేదండి. ఎందుకు లేదు అంటే, మన శరీరం కూడా ఆ మట్టితోనే చేయబడినది. ఆ భూమిలో చేయబడినటువంటి యొక్క ఒక పాత్ర ఉన్నాం. అందును బట్టి భూమికి ఏ స్వభావం ఉందో మనుషుడికి అదే స్వభావం ఉంది. అందుకనే అతడు ఎంత సంపాదన చేసినా, ఎన్ని వనకూర్చుకున్నా, ఎంత ఉన్నా చాలు అనేటువంటి గుణం ఆ మనుషునికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి మన జీవితాలలో అటువంటి యొక్క స్థితి కనబడడం లేదు. మనం కష్టపడుతున్నాం కానీ ప్రయోజనం లేదు. అన్ని విధాలుగా సంపాదన చేసుకుంటున్నాం కానీ నెమ్మది లేదు. కారణం ఏమిటంటే, గాలికి ప్రయాసపడుతున్నాం, గాలికి బతుకుతున్నాం, గాలికి జీవిస్తున్నాం కానీ ఈ యొక్క జీవితంలో ఒక తృప్తి లేదు, ఒక సమాధానం లేదు, ఒక శాంతి లేదు,
ఒక నెమ్మది లేదు. కారణం ఏమిటి? ఈ భూ సంబంధమైన లోకం ఆ రీతిగా ఉందని ప్రభు మనతో చెప్తా ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, పరసంబంధమైనటువంటి యొక్క గుణాలు నీకు ఉన్నట్లయితే నీవు నిశ్చయముగా నా యొక్క రాజ్యములో యుగాయుగములు జీవిస్తావు అంటున్నారు. అందును బట్టి ఏ రోజు మనము ఈ భూమి మీద ఉన్నప్పటికీ మన యొక్క ఇల్లు, మన స్థానము పరలోకం అనేది మాత్రం మనం ఎప్పుడు కూడా మరవకూడదు. ఎందుకంటే పరలోకములో ఉన్నటువంటి యొక్క గుణగణాలను మనం యోచన చేయాలి. పరలోకములో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధతను మనం యోచన చేయాలి. పరలోకములో ఉన్నటువంటి యొక్క ఆ వాంఛలను మనము కనిపెట్టాలి. ఆ రీతిగా మనము పరలోకపు రాజ్యమునకు ప్రయాణమై వెళ్ళాలి. మనం ఇప్పుడే మన ఆత్మయు మన శరీరమును పరలోకపు యొక్క ప్రయాణములో ఉండాలి. మనము భూ సంబంధంలోనే పరలోక ప్రయాణాన్ని విడిచిపెట్టి పరలోకమైనటువంటి యొక్క ఆ చిత్తమును మనం విడిచిపెట్టి భూ సంబంధమైన వాటిలో మనము మునుగు తేలుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎరివాడా, ఏ రోజుకైనాను నా దగ్గరికి రావాల్సిందేను, ఈ ఇంటికి రావాల్సిందే, గనుక నువ్వు ఈ ఇంటిని మరుస్తున్నావే. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు మరి నేను నీకు ఉంచినటువంటి యొక్క దేశమును నువ్వు ఎప్పుడైతే మరుస్తున్నావో, ఎప్పుడైతే దానిలోకి పోవడానికి ఇంట్రెస్ట్ లేకోకుండా ఉందో, ఆసక్తి లేకోకుండా ఉందో, అప్పుడే నీవు భూ సంబంధివి అని ప్రభు సెలవిస్తున్నాడు. అందును బట్టి ఆయన అంటున్నాడు, 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు మనతో ఏమంటున్నాడో తెలుసా? ఈ భూ సంబంధములో ఏదైనాను మనకు ఏది కూడా మనతో కూడా రాదు. అందుకనే వచ్చే మన స్థితి ఏమిటంటే మంచితనము, పరిశుద్ధత, దేవునికి అనుకూలమైనటువంటి గుణాలు, అవిని సంపాదన చేసుకోవాలి ఈ లోకంలో అని మనతో హెచ్చరిస్తున్నాడు ఆయన. చదువుదాం 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. 19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. గమనించండి, ఈరోజు మనం అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినాం, దేవునితో ప్రయాణం కావాలని బాప్తిసం తీసుకున్నాం, దేవునితో మాట్లాడాలని మరి దేవుని యొక్క చిత్తములోనికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్నాం, దేవుని యొక్క ఆత్మతో నింపబడుతున్నాం, దేవుని యొక్క ఆలోచనలో మరి మనం పెరుగుతున్నామా లేదా అని చూసుకోవాలా అంటున్నాడు. ఈరోజు జీవిస్తున్నటువంటి ఒక జీవితం ఇదిగో నాది కాదండి, నేను జీవిస్తున్నది వ్యర్థమే. అందుకనే నాలో వ్యర్థం అనేది ఎందుకని నేను చెప్పుకుంటున్నానంటే నాలో కల్మషం ఉంటుంది, కలంకం ఉంటుంది. ఈ కల్మషమును కలంకమును తీసేయాలంటే దేవుడు నాలో ఉండాలి, దేవుడు నాతో నడచాలి, దేవుడు నాతో ప్రయాణం చేయాలి, నాతో మాట్లాడాలి, నా ఇంట్లో కాపురం ఉండాలి. ఈ నిరీక్షణ మన జీవితంలో ఉండాలి. అందుకనే ఆయన అంటున్నాడు, నీ దగ్గరికి నేను రావాలంటే నీ దగ్గర ఏముండకూడదు అంటున్నాడంటే ఆయన కల్మషము కలంకము ఇవి కనబడకూడదు అంటాడు. దీని కొరకే ఈ భూమి మీద మనము ప్రయాసపడాలా అంటాడు. ఎందుకంటే ఇక్కడ మనము అపవిత్రులుగా ఉన్నట్లయితే పరసంబంధమైనటువంటి ఇంటికి చేరలేము. మన ప్రయాణంలో ఆటంకం, మనము ఆ రాజ్యంలో మరి ఎన్నో అవకతవకలు. అందుకనే ఆ కల్మషము కలంకము లేకోకుండా మనము ముందుకు వెళ్తే మన యొక్క జీవితం ఎలా ఉంటుందని ఆయన చెప్తా ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, అది పరిశుద్ధంగా ఉంటుంది అంటాడు. అందుకనే ఆయన నీ దగ్గర కలంకం లేకపోతే నిన్ను నేను నడిపిస్తా. నేను నీ మాదిరి కలంకము కలిగిన మనిషిని కాదు, నేను నీలాగా నేను ఈ లోకము నుండి తీయబడిన వారి కాదు, పరలోకము నుండి నేను వచ్చిన
ఇదిగో మీ తండ్రి ఆదాము భూ సంబంధమైన వాడు కనుక భూ సంబంధమైనటువంటి యొక్క శరీరంతో అతడు బతికినాడు. భూ సంబంధమైనటువంటి యొక్క కార్యాలే అతడు చేసి నాకు దూరం అయిపోయినాడు. కనుక మీరు పరలోక సంబంధమైనటువంటి వాని యొక్క మాటలు, పరలోక సంబంధమైనటువంటి వాని యొక్క రక్తము మీరు పోక్షింపబడాలి మీ మీద అని చెప్పి దేవుడు అంటున్నారు. ఆ కలంకము లేని యొక్క రక్తము, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము, ఆ పరిశుద్ధమైన యొక్క రక్తంతో మీరు విమోచింపబడి ఉన్నారు. మిమ్మల్ని కడగడానికి ఆ రక్తమే, అది కలంకము లేకోకుండా చేసే రక్తం. అటువంటి యొక్క రక్తాన్ని మీరు ఏం చేయాలంటే ఆ రక్తములో కడగబడాలని దేవుడు సెలవిస్తున్నాడే కానీ మరి మనం అవన్నీ నాకు అవసరం లేదు, ఈ భూమి మీద ఏదో భక్తి కొంచెం ఉంది, ఆ భక్తితోనే నేను జీవిస్తా, ఆ భక్తితోనే నేను ముందుకు సాగుతా అని మనము చెబితే ఎంత భయంకరమైనటువంటి యొక్క స్థితి ఉంటుంది. ఈ దినమున మనుషులు అందరూ అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మరి మీ జీవితాలను నా వైపు మళ్లించండి, నా తట్టు తిరగండి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినాడే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీదనే ఆయన ప్రయాణం చేస్తున్నాడేనే కానీ ఆ మనుషుడికి తెలలేదు. అందుకనే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:13-14 చదివినప్పుడు ఈ మనుషుల్లో ఏమి లేదంటున్నాడంటే దేవుని యొక్క విమోచన యొక్క ఖైదనం ఇతని దగ్గర లేదు. ఇతడు నన్ను చూడాలని కానీ నాతో మాట్లాడాలని కానీ నాతో చేరాలని కానీ చింత లేదు, కానీ భక్తి ఉందండి. వాక్యం వింటున్నాడు, మందిరానికి వస్తున్నాడు, కానీ నా రాజ్యానికి రావాలనేటువంటి ఒక చింత ఈ మనిషిలో దూరమైంది అంటాడు. చదవమ్మా 9:13-14. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. గమనించండి ప్రియమైన వారులారా, కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మనల్ని శుద్ధి చేయదంట, కానీ యేసు యొక్క రక్తము మన నిర్జీవ క్రియలను అది శుద్ధి చేస్తుంది అంటున్నాడు. అందుకని యేసు రక్తము మన నిర్జీవ క్రియలను శుద్ధి చేసిందా లేదా అనేటువంటి యొక్క నిశ్చయత కూడా మనలో ఉండాలి. అటువంటి యొక్క నిశ్చయత కూడా ఏమీ లేకోకుండా మనము సాగిపోతూ ఉంటే ఎంత దౌర్భాగ్య స్థితి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో మనము లోకాన్నే ధరించుకొని ఉన్నాం. లోక మాటలే, లోక తలంపులే, పొద్దున్నే లేచిన తక్షణమే ఏ రీతిగా నేను బతకాలి, ఏ రీతిగా జీవించాలి అనేటువంటి ఒక గుణమే ఉంది. కానీ ప్రభువును ఎరిగిన వారమై ఉండి ప్రభువును ధరించుకొని ప్రభు రక్తంలో కడగబడి ప్రభు మన యొక్క హృదయంలో ఉండి మనతో కాపురం ఉండి మనతో ఆయన తిరుగుతూ ఉన్నట్లయితే మనము ఈ లోక సంబంధమైనటువంటి మనుషులుగా ఉండగలుగుతామా? పరలోక సంబంధమైనటువంటి ఒక మనుషులుగా మనం ఉండగలుగుతాం. అందుకనే నీలో ఉన్నటువంటి కల్మషమును కడగడానికే యేసు రక్తము శుద్ధి చేస్తూ ఉంది అంటాడు. అందుకనే శుద్ధి చేస్తుందా లేదా అని చూసే మటుకైనా నీవు కనుక్కోవాలా అంటాడు. లేదు, అవన్నీతో నాకు పని లేదు, నేను జీవిస్తున్నా, బతుకుతూ ఉన్నా, ఏదో అంతో ఇంతో భక్తి ఉంది, అంతో ఇంతో బైబిల్ చదువుకుంటున్నా, అంతో ఇంతో ప్రార్థన చేసుకుంటున్నా అని నువ్వు అనుకొని
నువ్వేదో భూ సంబంధంగా నడిచిపోతే దేవుడు అది ఇష్టపడలేదు. ఆయన నీ జీవితకాలం అంతా కూడా పరలోక సంబంధమైనటువంటి యొక్క గుణమే నీకు ఉండాలా అంటాడు. అందుకని ఆయన అంటాడు, 2 పడవల మీద నువ్వు ప్రయాణం చేయక ఒక్క పడవ మీదనే ప్రయాణం చేయమని చెప్తాడు. ఆ పడవ పరలోకమైనటువంటి యొక్క పడవగా ఉండాలంటాడు. భూ సంబంధమైనటువంటి యొక్క పడవగా ఉండకూడదు. ఎందుకంటే అది ప్రయోజనం లేనిది, అది గమ్యము చేరలేనిది, అది అద్దరి చేరి మనల్ని సంతోషముతో అది అద్దరిలో దింపదు. ఎన్నో అవకతవకలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అది తెచ్చి మనకు పెడుతుందని మనల్ని హెచ్చరిస్తున్నాడు. గనుక మనలో ఉన్నటువంటి ఒక కల్మషము, మనలో ఉన్న పాపం పోవాలంటే కోడెల రక్తముతో, గొర్రెల రక్తముతో మన పాపము కడగబడదండి. అందుకనే పరిశుద్ధమైనటువంటి యొక్క మనిషిగా పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిన యేసు రక్తములతో మనల్ని కడుగుతాను అంటున్నాడు. అదే ఏప్రిల్ 10వ అధ్యాయము 19-20 చదువుదాం. మనల్ని ఏ రీతిగా ఆయన కడుగుతానంటున్నాడంటే పరిశుద్ధమైనటువంటి యొక్క రక్తముతో, పరలోక సంబంధమైనటువంటి ఒక రక్తముతో మనల్ని శుద్ధి చేస్తానంటున్నాడు. చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఏది ఆయన ప్రతిష్ఠించినది? నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు పోక్షింపబడిన హృదయము కలిగిన వారమై నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన శరీరము కలిగిన వారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. హల్లెలూయా. ఏమంటున్నాడండి మనకు దేవుడు? ఏ రీతిగా దేవుని సన్నిధానానికి చేరాలంట? సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి యొక్క పరిశుద్ధత, దీనిలో మనము చేరాలా అని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ రీతిగా చేరకపోతే మరి ఈ భూ సంబంధమైనటువంటి యొక్క లోకంలోనే మనము ఉండిపోతామండి. పరలోక సంబంధమైనటువంటి వాటిలో మనం చేరలేము. అందుకని ఇవన్నీ కడగబడకోకుండా యేసు రక్తమును కడుగుతుందా, యేసు వాక్యమును కడుగుతుందా, యేసు యొక్క శరీరం వలె నా శరీరం మారుతుందా అని నువ్వు ఈ లోకములో చూసుకునకోకుండా ఊరికే భక్తిని బట్టి నువ్వు ముందరికి పోతా ఉంటే ఎంత దౌర్భాగ్య స్థితి మనం ఆలోచన చేయాలి. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31లో మనం చూసినప్పుడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన ఏమైనాడు? నీతిగా మనం ఉండాలని, ఆయన జ్ఞానము కలిగి ఉండాలని, ఆయన విమోచన కలిగినటువంటి యొక్క గుణం, ఆయన పరిశుద్ధత మనకు ఉండాలని ఆయన మనల్ని భూమి మీద ప్రతి మనిషిని ఉంచినాడు. అప్పుడు మనము ఈ భూమి మీద పెరిగేటువంటి యొక్క జీవితం
జీవించేటువంటి ఒక జీవితం మన కొరకు కాదండి. ఈ లోకంలో ప్రతి మనిషి జీవిస్తున్నది దేని కొరకు అంటున్నాడో తెలుసా? నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు, నేను వాళ్ళ కొరకు, వాళ్ళు యుగ యుగములు జీవించడానికి సంపాదన చేసి నేను జీవిస్తానని మనుషుడు అనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అది వ్యర్థమైన ఆలోచన అంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఎబ్రిల్లో కూడా 10:10 నుండి మనం చూసినప్పుడు 10వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు 10వ అధ్యాయము 10వ వచనం, ఎబ్రిల్, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అందుకనే మనం పదే పదే పాపము చేస్తూ పదే పదే ప్రభు మనల్ని రక్షిస్తాడని అనుకోవద్దు. ఆయన ఒక్కసారి ఆయన ఏం చేసినాడంటే ఈ పాపమును జయించినాడు, లోకమును జయించినాడు, ఈ దుష్ట యొక్క తలంపులన్నిటినీ జయించి ఒక్కసారి ఆయన పరిశుద్ధములోనికి వెళ్ళిపోయినాడు, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినాడు. అలాగనే మనము ఈ లోకములో ఎన్ని దినములు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధతనే మనము కాపాడుకోవాలా అంటాడు. అందుకని చివరి దినాల్లో మనం ఉన్నాం. ఒక వాక్యం చదివి నేను ముగిస్తా. 14వ వచనం, అదే 14వ వచనం, 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేయుటకు ఆయన ప్రయాసపడుతున్నాడు, చేసి ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, అటువంటి ఒక సంపూర్ణత నీ దగ్గర కనబడతా ఉందా? ఆయన నీకు ఎప్పుడో ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన నువ్వు సంపూర్ణతగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అవన్నీ నేను విడుదల చేసి నువ్వు ఆ మార్గంలో నడుస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా అవన్నీ వస్తాయని దేవుడు సెలవిచ్చి వెళ్ళిపోయినాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? దేవుని వైపు తిరిగేటువంటి యొక్క స్థితిలో మనం ఉన్నామా? దయచేసి చివరి దినాల్లో ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ప్రభా, సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక విశ్వాసమైనటువంటి ఒక జీవితంలో మేము కొనసాగించడానికి, మీరు మాతో మాట్లాడినటువంటి వాక్య ప్రకారమే మేము జీవించడానికి సరిపడే శక్తి, బలమును ప్రభా మీరు మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించు నీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.